Hey everyone, ఎలా ఉన్నారు అందరూ? Hope everyone is doing great. This is Vinay Kumar and welcome back to Video Gadgets and Vlogs. ఫ్రెండ్స్, వైఫై యూస్ చేస్తున్నారా? సో పవర్ పోయినప్పుడు ఇబ్బంది పడుతున్నారా? వైఫై ఆఫ్ అయిపోయి అలా అయితే ఈ వీడియో మీకోసం ఒక మంచి గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చాం. ఏదో కాదు, ఇది సో ఇదొక మినీ యూపీఎస్ అనమాట. యూజువల్గా పవర్ పోతే మనకి వర్క్ అవ్వడానికి అంటే ఈ ఫ్యాన్స్, ఈ లైట్స్, వీటి కోసం అయితే యూపీఎస్ అయితే కొనవచ్చు. మనం ఇన్వర్టర్ అంటారు దాన్ని. సో మన దగ్గర బడ్జెట్ లేదనుకుంటే మనకు ఓన్లీ వైఫై కోసమే మనం యూపీఎస్ కొనాలంటే అవ్వదు. సో వైఫై కోసం ఇలాంటి చిన్న మార్కెట్లో ఇలాంటి చిన్న యూపీఎస్, మినీ యూపీఎస్ అయితే దొరుకుతుంది. ఇది చూడడానికి ఇంత చిన్నగా ఉంది కానీ ఇది మంచి బ్యాకప్ అయితే వస్తుంది, పవర్ బ్యాకప్. సో వీళ్ళు క్లైమ్ చేసింది వచ్చి 4 hours బ్యాకప్ అయితే వస్తుంది. ఇది సో నేను ఊర్లో ఉన్నప్పుడు కొన్న దీన్ని ఊర్లో కూడా యూజ్ చేశాను. సో నాకు చాలా యూస్ఫుల్ అయింది. ఊర్లో విలేజెస్లో మనకి ఎప్పుడు పవర్ కట్స్ అయితే ఉంటాయి. పవర్ కట్ అవుతుంది, మళ్ళీ 5-10 minutes తర్వాత వస్తుంది. కానీ రూటర్ ఆన్ అవ్వడానికి ఒక 10 minutes అయితే తీసుకుంటుంది. వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేశాను. నేను రీసెర్చ్ చేశాను అనమాట, కొద్దిగా చూసి ఏది బాగుంది ఏది అనేది చూసి అప్పుడు నాకు ఇది నచ్చింది. ఇది వోక్టర్ కంపెనీకి సంబంధించినది. ఇది నా మినీ యూపీఎస్ ఇది. సో అప్పుడైతే నేను కొన్నాను. ఇది నాకు 1000 rupees అయితే పడింది అప్పుడు. ఇప్పుడు దీని ప్రైస్ అరౌండ్ 1200 ఏమో ఉంది. సో లాస్ట్ 8 months నుంచి దీని అయితే యూజ్ చేశాను. సో చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ అవుతుంది దీన్ని. ఒకరోజు అయితే 4 hours కంటిన్యూస్గా పవర్ అయితే పోయింది. సో ఆ రోజు ఇది పవర్ బ్యాకప్ అయితే 4 hours ఈజీగా వస్తుంది. సో రేర్ అనమాట 4 hours కంటిన్యూస్గా పవర్ అయితే కట్ అవ్వడము. అంటే నాకు రియల్గా 4 hours కట్ అయింది ఒకరోజు. సో అప్పుడు నేను ఇది పవర్ బ్యాకప్ అయితే వచ్చిందనమాట. బాగా రూటర్ ఆన్లోనే ఉన్నింది 4 hours వరకు. వైఫై కూడా బాగా వర్క్ అయింది అనమాట ఆ టైంలో. దీని ఇప్పుడు ఫీచర్స్ చూద్దాం. ఇది వచ్చి 12 watts డీసీ ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. అంటే దీంట్లో 2000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. వెంటనే ఒక 6 hours వరకు దీన్ని ఛార్జ్ పెట్టాలా, ఫుల్ ఛార్జ్ అయితే చేయాలన్నమాట. వచ్చిన వెంటనే మీరు కనెక్ట్ చేసి వదిలేయండి, అదే ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు సప్లై కూడా మనకి రూటర్ కూడా పవర్ సప్లై అయితే ఇస్తుంది. చాలా సింపుల్, చాలా కాంపాక్ట్ ఉంటుంది ప్రోడక్ట్. చూడండి, చేతిలో పట్టుకోవడానికి. పవర్ బ్యాంక్ అనేది చిన్నగా ఉంటుంది ఇది యాక్చువల్గా చెప్పాలంటే. మనం మొబైల్కి యూజ్ చేస్తాం కదా పవర్ బ్యాంక్స్, దానికన్నా చిన్నగా ఉంటుంది. చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి. ఇక్కడ వాట్సాప్లో మనం వాళ్ళకి వారంటీకి రిజిస్టర్ చేయించుకోవచ్చు. మనకి ఇలాంటి 2 types ఆఫ్ పిన్స్ అయితే ఉంటాయి. సో ఒకటి సన్న పిన్, ఒకటి దబ్బా పిన్ చార్జర్ అనమాట. సో ఇవి కాకుండా వేరే డిఫరెంట్ ఏదన్నా ఉన్నా కూడా మనకి ఇంకా వేరే కనెక్టర్ అయితే ఉంది. అది లోపల ఉంది. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు నాకు, అంటే షిఫ్ట్ అయ్యాం కదా, ఎక్కడో సామాన్లో ఉంది. ఈ మ్యాక్సిమం ఈ రెండే సరిపోతాయి రూటర్స్కి. అండ్ అలాగే మనకి ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుంది. ఇంకా ఇన్ అయితే ఇక్కడ ఇవ్వాలి మనము. దీన్ని ఒకసారి కనెక్ట్ చేద్దాం రండి. ఇది రూటర్కి ఎలా కనెక్ట్ చేయాలనేది ఒకసారి చూడండి. ఇక్కడ మనం కొత్తగా రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం అనమాట ఈ ఇంటికి. సో ఇక్కడ కొత్తగా కనెక్షన్ అయితే తీపించుకున్నాం, ఇక్కడ ఫిట్ చేయించుకున్నాం, ప్రజెంట్ నడుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నా రూటర్ వచ్చి TP-Link. ఇది నేననే ఇన్స్టాలేషన్ చేసినారు. దీనికి మనం పవర్ కనెక్షన్ అయితే ఇప్పుడు పవర్ బ్యాకప్ అయితే సెట్ చేద్దాం. దీనికి ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చి రూటర్ది ఛార్జరు. సో ఆ రూటర్ ఛార్జరు అది. సో ఇలా ఉంటుంది రూటర్ పిన్ ఇది. సో ఈ పిన్ వచ్చి మనం ఇక్కడ ఈ యూపీఎస్లో ఇన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇన్ అని ఉంది కదా ఇక్కడ. సో ఇన్నిలో పెట్టాలన్నమాట. ఇది ఇన్నిలో పెట్టిన తర్వాత ఇక్కడ కనెక్టర్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి పిన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు వీటికి రూటర్కి పెట్టేయాలన్నమాట ఇవి మనం. సో కొద్దిగా ఇన్స్టాలేషన్ గట్టిగా చేసినారు. సో ఇది పిన్ దీన్ని. సో ఇప్పుడైతే పెట్టేస్తాం దీన్ని. సో ఇక్కడ మనం ఇంకా ఆన్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ ఆన్ ఉంది కదా, ఆన్ చేద్దాం. సో ఇక్కడ లైట్ కూడా వస్తుంది అనమాట ఆన్ చేసినప్పుడు. ఇక్కడ చూడొచ్చు ఆన్ అయింది రూటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నీట్గా కనిపిస్తుంది. లైటింగ్ తగ్గిస్తాం బ్యాక్గ్రౌండ్. సో పవర్ బ్యాంక్ ఇది రూటర్ అయితే ఆన్ అయింది. సో వైఫై ఇంకా తీసుకుంటుంది అది. సో ఇదే ఫ్రెండ్స్ ఇష్యూ. ఒకసారి పవర్ వచ్చిందంటే ఇది ఆన్ అవ్వడానికి ఈజీగా ఒక 10 minutes అయితే పడుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ చూడండి, క్లియర్గా అయితే ఆన్ అయింది ఇది. సో రూటర్ అయితే వర్కింగ్లో ఉంది ఇప్పుడు. సో మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ ఇది పవర్ బ్యాంక్ నుంచి తీసుకున్నాం. ఇక్కడ అవుట్ ఉంది కదా. సో అవుట్లో మనకి కనెక్టర్స్ ఇన్బిల్ట్ అయి ఉంటాయి అనమాట ఇవి డైరెక్ట్గా. సో ఇది మ్యాచ్ అవ్వలేదంటే ఇక్కడ ఇచ్చిన వాళ్ళ ప్లగ్ సపరేట్ ఇంకా అడాప్టర్ అయితే ఇస్తారు, వాళ్ళే బాక్స్లోనే ఇస్తారు.
అది చెక్ చేసుకొని మీ రూటర్కి ఏది పడుతుందో అది సెట్ చేసుకోవడం అంతే. మనకి రూటర్కి ఇచ్చిన ఛార్జర్ అయితే ఇక్కడ ఇన్లో పెట్టాలన్నమాట అంతే. సో ఇది ఆన్లో పెట్టేస్తున్నామంటే ఛార్జ్ అయితే అవుతుంది. కరెంట్ పోయినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఇది వర్కింగ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు పవర్ సప్లై అయితే ఆఫ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఇన్ని ఇచ్చాం కదా పవర్, ఇది తీసేసిన అనమాట. ఇది ఇప్పుడు ఇన్లోకి పవర్ అయితే రాలేదు. ఇప్పుడు ఇది ఆన్లో ఉంది చూడండి యూపీఎస్. ఇప్పుడు రూటర్ ఆన్లో ఉందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి రూటర్ ఆన్లో ఉంది. ఇక్కడ పవర్ అయితే డిస్కనెక్ట్ అయితే చేసిన, యూపీఎస్ ఆన్లో ఉంది. సో యూపీఎస్ నుంచి పవర్ తీసుకుంటుంది అనమాట రూటర్. ఇప్పుడు అది ఫ్రెండ్స్, ఎప్పుడైనా సడన్గా పవర్ వెళ్ళినా ఈ చిన్న యూపీఎస్ మనకి చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని కనెక్షన్ అయితే వదిలేద్దాం. సో ఇది మనకి బ్యాకప్ 4 hours అయితే వస్తుంది. మినీ యూపీఎస్ యొక్క రివ్యూ. సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ లింక్ అయితే పేస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ప్రోడక్ట్ అయితే వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్, చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ప్రోడక్ట్ది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన వీడి గ్యాడ్జెట్స్ అండ్ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఎవరీవన్.